మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ని చూసి నేను పేరు పెట్టాలి, అంతే కదండి. ఒక చిన్న క్లారిటీ కమ్ లిటిగేషన్ అనుకోండి. ఇది యాక్చువల్గా ఈ ఆలోచన నేను 15-20 ఇయర్స్ ముందు నా కొలీగ్స్ తోటి మాట్లాడటం జరిగినప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అన్నారు. ఓకే, వర్కౌట్ కాదేమో, ఎందుకంటే డిస్కషన్ చేసినప్పుడు వర్కౌట్ కాదేమో అనిపించి ఆ సిద్ధాంతాన్ని నేను పక్కన పెట్టిన సందర్భం అది. కానీ తర్వాత 2007-2009 ఆ టైం నుంచి నేను ఏ సిద్ధాంతాన్ని అయితే పక్కన పెట్టానో దాన్నే వర్కౌట్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో ఈ క్లారిటీ దేనికి అంటే, మీ పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటుందండి. దాంట్లో పేరెంటల్ నెంబర్స్ అని ఉంటాయన్నమాట. అంటే మదర్ డేట్ ఆఫ్ బర్త్లోంచి ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్లోంచి నెంబర్స్ని తీసుకున్నప్పుడు ఈ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో అవి ఎంతవరకు రిపీట్ అయినవో చూస్తే కనుక మదర్కి కానీ ఫాదర్కి కానీ ఫినాన్షియల్గా ఎటువంటి సక్సెస్ ఉంది, లేకపోతే వాళ్ళకి ఎటువంటి బూమ్ వాళ్ళ లైఫ్లో ఉంది, అటువంటి నెంబర్సే పిల్లల నెంబర్స్లో పడ్డాయి అనుకోండి, మినిమము ఆ స్టేచరు స్టాండర్డు నిలబడిపోతుంది అన్నమాట. తర్వాత పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ఎలాగో ఖచ్చితంగా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయండి. పేరెంటల్ నెంబర్స్ కాకుండా డిఫరెంట్గా నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పేరెంట్స్ పేర్లు కూడా చూడాలి. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్లో పేరెంటల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, ఆ నెంబర్స్ పిల్లల నెంబర్స్లో కూడా ఉన్నాయి కాబట్టి, పేరెంట్ వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ యొక్క పేర్లు కూడా ఒక్కోసారి కాదండి, ఆల్మోస్ట్ ఎవ్రీ టైం చూడాల్సి వస్తుంది. చూసినప్పుడు వీటిల్లో రిపీట్ అయినటువంటి అక్షరాలు కాకుండా, రిపీట్ అయినటువంటి అర్థాలు కాకుండా, రిపీట్ అయినటువంటి భావాలు కాకుండా, ఈ పిల్లవాడికి ఇండివిజువల్గా ఉండే భావంతో మనం పేరు ఇవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ నేమ్ కుదురుతుందండి. పర్ఫెక్ట్ నేమ్ ఉండటం వల్ల మ్యాక్సిమం అండి, మనమేం పెద్దగా కష్టపడక్కర్లేదు. మనకి ఆ సర్కిల్లో మనం ఉండిపోతాం. దేంట్లో? ఒక నెగిటివ్ ఎనర్జీ లేనటువంటి పాజిటివ్ సర్కిల్లో మీరు ఉండటం జరుగుతుంది. అందుకే పిల్లలకి చిన్నప్పుడే కరెక్షన్తో కూడినటువంటి పేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పెల్లింగ్ కరెక్షనా అని సందేహపడే వాళ్ళకి, ఇది కాదు కదా మీ స్పెల్లింగ్ పేరు ఇలా ఉండకూడదు కదా అని అడిగే వాళ్ళకి, అండ్ లాస్ట్ ఈ కంప్యూటర్లోకి ఎవరైతే ఇవన్నీ ఎక్కిస్తూ ఉంటారో పేర్లు, వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఒకటేనండి. పేరు అనేది మన ఇష్టం ప్రకారం పెట్టుకుంటాం. పేరు స్పెల్లింగ్ కూడా మనకిష్టం వచ్చిన ప్రకారమే ఉంటుంది. ఇదేమీ ఒక ప్రోడక్ట్ కాదు కదండి, ఒక ప్రాజెక్ట్ కూడా కాదు కదా. ఓ ప్రాజెక్ట్ అనుకోండి, దానికి ఒక ఫిక్స్ నేమ్ ఉంటుంది, ఒప్పుకుందాం. ఇప్పుడు కలర్ వైట్ అనుకోండి, WHITEనే ఉండాలి, బ్లాక్ అయితే BLACKనే ఉండాలి, ఇంకా దాంట్లో ఏం మారుస్తాం? కానీ పేరు అలా కాదు, వాళ్ళకి సరిపడినట్లుగా పెడతాం కాబట్టి ఆ పేరుని మనము ఇన్నిటి ఇన్ఫ్లుయెన్స్లోంచి బయటకు వచ్చి ఆ నేమ్ యొక్క పవర్ ఉండేలాగా పెట్టడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. మా అబ్బాయికి జీవితంలో చాలా పైకి ఎదగాలి, బాగుండాలి అంటారు, కరెక్ట్. కానీ అతని నెంబర్స్లో మీ నెంబర్స్ ఉన్నాయనుకోండి, మీ లైఫ్ హిస్టరీ ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కదా. దాన్ని కొంచెం మెరుగు చేద్దామని, మెరుగుపరచాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మనం చాలా ఆర్డినరీ స్టేజ్లో ఉండి, మా వాడు బిల్ క్లింటన్ అంటే నాకు తెలిసి డెస్టినీ కూడా ఒప్పుకోదండి. అర్థమైంది కదండి. ఇదే క్లారిటీ కమ్ లిటిగేషన్ అనమాట. సో పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్కి బలం ఇచ్చేటట్లుగా పేరు పెడితే మీ పిల్లల పేర్లు ఏమన్నాలండి, సూపర్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.